మీరన్నది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టు మీ అండి. కర్మ అన్నారు కదా! యాహ్! కర్మ అనేది మనం కొంచెం మిస్‌ఇంటర్‌ప్రెట్ జేసుకుంటాం. ఐ థింక్ ఇట్ లిటరల్లీ మీన్స్ డూయింగ్ అనుకుంటా. హౌఎవర్ ఇన్ మై హెడ్ ఐ గేవ్ ఎ డిఫరెంట్ నేమ్ టు ఇట్ విచ్ ఈస్ యూనివర్సల్. సో, ఇప్పుడు మన యూనివర్స్ తీసుకొని అక్కడి నుంచి మన ఎర్త్‌కొచ్చేద్దాం. ఎర్త్‌కొస్తే ఇట్ ఆపరేట్స్ అండర్ లైక్ స్పెసిఫిక్ లాస్ అవునా? లైక్ ట్రూ. న్యూటన్ 3 లాస్ అనుకోండి. ఇంకా వి హావ్ అదర్ లాస్ యాస్ వెల్. యాహ్! సో, ఇలా మన ఎర్త్‌లో జరిగిన ప్రతి చిన్న మూవ్‌మెంట్‌కి ఒక లా ఉంటే, డోంట్ యూ థింక్ దేర్ ఈస్ ఎ లా ఫర్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ అండ్ హ్యూమన్ డూయింగ్? డెఫినైట్‌లీ. యాహ్! అదే అనుకుంటా అనమాట. వి హావెంట్ జస్ట్ డిస్కవర్డ్ ఇట్ యెట్. ఇట్స్ ఔట్ దేర్. యాహ్! నాకేమనిపిస్తది అనంటే, ఈవెన్ నేచర్‌ని గూడా మనం ఫుల్‌గా ఇప్పుడు పాడు చేస్తున్నాం. బట్ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్. 100%. కంబైన్డ్‌గా ఒక హ్యూమన్ రేస్ వి డోంట్ నో వాట్ డైనోసార్స్ డిడ్ బ్యాక్ దెన్. పీపుల్ సే ఇట్స్ ఆస్ట్రాయిడ్స్ అండ్ ఆల్ రైట్. దేర్ విల్ బి ఎ పాయింట్ వేర్ మనం చేస్తున్న డూయింగ్స్ అన్నిటికి ఎంటైర్ హ్యూమన్ రేస్ ఈస్ గోయింగ్ టు టేక్ ద యాహ్! 100%. ఇంకా అండ్ కొంచెం జనాలకు కూడా లైక్ వాళ్ళ మిస్టేక్స్ ఇప్పుడు తెలియకపోవచ్చు. బట్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళకనిపిస్తదో అట్‌లీస్ట్ వాళ్ళ మనసుకైతే తెలుస్తది. బయటికి చెప్పరు డెఫినైట్‌లీ. నేను అలా చేశాను అందుకే ఇలా అయిందని. బట్ డెఫినైట్‌లీ ఏదో ఒక మూమెంట్‌లో వాళ్ళకి తెలుస్తది. ఐ ఐ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను యాహ్! ఫ్రెండ్స్‌తో గూడా అనేవాడిని. జాగ్రత్తరా అప్పుడు నాకు తెలియక అలా చేశా. తెలిసి చేసినా, తెలియక చేసిన తప్పు. బట్ తిరిగి తిరిగి నాకొచ్చింది చూడు. ఓకే. జాగ్రత్త అలాంటివి చేసినప్పుడు అని చెప్పి యాక్చువల్లీ మా తమ్ముడితో అయింది ఆ కాన్వర్సేషన్. ఐ టోటలీ ఓకే. అగ్రీ. యాహ్! అప్పటినుంచి నేనింకా అలా ఈ అబ్జర్వేషన్స్‌తో ఐ కేమ్ అప్ విత్ దిస్ వర్డ్. అండ్ ఫ్రెండ్స్‌తో ఇలా డిస్కస్ చేస్తున్నప్పుడు పాలిటీషియన్స్ బానే ఉన్నారు కదా! డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, పవర్ ఉంది. ఇలా అనేవారనమాట. నేను అనేవాడిని, అరే మా తాతగారు యాహ్! పాలిటీషియన్. హి ఈస్ నాట్ ఈవెన్ ఇన్ ఎ లైక్ టాప్ పొజిషన్. యూ నో వాట్ పాలిటీషియన్స్ కాన్స్టెంట్ వర్రీ ఈస్ హౌ టు విన్ ద నెక్స్ట్ ఎలక్షన్. యప్. ఆళ్ళకి రోజు ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా, నేనైనా సరే ఇఫ్ యూ డోంట్ లైక్ సమ్ పర్సన్, డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్. either we have two options. We can say ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా. ఓకే. మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఆర్ వీడితో నాకెందుకు ఇక్కడి నుంచి పక్కకెళ్ళిపోదాం. యాహ్! మోస్ట్ ఆఫ్ ద పాలిటీషియన్స్ క్యాన్ డూ దట్. దే నీడ్ ఓట్స్. మనసులో ఏదవుతున్నా సరే దే హ్యావ్ టు ఫేక్ ఇట్. ఎగ్జాక్ట్‌లీ. దే డూ అ లాట్ ఆఫ్ ఫేక్ థింగ్స్. అండ్ వాళ్ళ నైట్ అసలు ప్రశాంతత అనేది ఇట్స్ రేర్ ఫర్ దెమ్. అందుకే వింటుంటాం గదా! పొలిటీషియన్స్ ఆర్ వాటెవర్ ఆల్ దీస్ బిజినెస్ పీపుల్ దే స్లీప్ 4-5 అవర్స్ అని. Yeah, they నిద్ర have ఎలా పడతది? పట్టదు. exactly. They have a lot going on. Most of the time, they'll be on a lot of pills and treatments. Very few people know. My point యాహ్! is, if they are doing a lot of బ్యాడ్ థింగ్స్ ఓకే అది వేరే వాళ్ళకి అన్యాయం చేసి సంపాదిస్తే యూనివర్సల్ లా ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ వరీ అబౌట్ ఇట్. ఓకే లెట్స్ సే పాలిటీషియన్ మీ దగ్గర నుంచి లాక్కున్నారు అనుకోండి యాహ్! పవర్ యూస్ చేసి మేబీ యూ యాహ్! డోంట్ హ్యావ్ దట్ యాసెట్ ఎనీమోర్. బట్ అక్కడ వాళ్ళకి ప్రశాంతత లేదు. మీరు హ్యాపీగా పడుకుంటున్నారు. హూ వన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎగ్జాక్ట్‌లీ. సో మీ కేస్‌లో గూడా వెన్ యూ సెడ్ దట్ ఇండైరెక్ట్‌లీ ఐ అండర్‌స్టూడ్ వాట్ యూర్ ట్రైయింగ్ టు సే. ఓకే. ఇక్కడ మీరేం చేయలేదు. బట్ మీరు వదిలేసారు. రివర్స్‌లో కేస్ పెట్టలేదు. రివర్స్‌లో ఏం ఇబ్బంది పెట్టలేదు. ఇట్స్ లైక్ అయిందేదో అయిపోయింది. బట్ యూనివర్స్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. యాహ్! మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారనమాట. "అరేయ్! నువ్వు గాబట్టి ఇలా వదిలేసావు. నేనైతే వదిలేసి ఉండేవాడిని కాదు" అని అన్నారనమాట. యాహ్! మనం చేస్తారండి. మనకు డీఎమ్స్ వస్తాయి అలాంటివి. ఇప్పుడు కరెంట్‌లీ హ్మ్. ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి. ఓకే. ఓకే. నాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్. ఎందుకు యాహ్! అనంటే ఎస్పెషల్లీ వాళ్ళ తప్పు లేనప్పుడు పీపుల్ ఎక్స్‌ప్రెస్ దేర్ ట్రామా ఇన్ డిఫరెంట్ వేస్. నాకిప్పుడు అన్యాయం జరిగింది. కొంతమంది ఏంటి అంటే నాకెందుకు ఇప్పుడు ఇదంతా. ఐ వాంట్ గో బ్యాక్ అండ్ హీల్. అది యాహ్! వాళ్ళ వే. కొంతమంది ఏంటి దే వాంట్ టు ఫైట్. అది వాళ్ళ యాహ్! వే ఆఫ్ హీలింగ్. యాహ్! ఓకే. మీ కేస్‌లో యూ టుక్ ద అదర్ రౌట్. బట్ స్టిల్ ఐ డూ స్ట్రాంగ్‌లీ బిలీవ్ దట్ యూనివర్స్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ గోనా టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మళ్ళీ అంతా బిఫోర్ దే లీవ్ దిస్ ఎర్త్. యాహ్! కలికాలం. కలికాలం అంటే యాహ్! ఇప్పుడున్న కాలం కలికాలం అంటారు గదా! సో, నెక్స్ట్ లైఫ్‌కి ఏమి ఉండకుండా ఇప్పుడిది ఇప్పుడే అయిపోతది అని. గాట్ ఇట్. యాహ్! బ్యాక్ టు యూనివర్స్ లా. యాహ్! Great. This is a good discussion, Andy. For all the wonderful people out there, don't worry. Somebody took advantage of you and did some bad things. Universe is going to take care of them. Okay. At the end of the day, it's all about being happy and being peaceful. I don't think ఎగ్జాక్ట్‌లీ. whoever did bad things to you, that's the first thing they lack in my personal experience. So yeah, don't worry about it. మీ కేసులో కూడా అండి. యాహ్! యాహ్! డెఫినైట్‌లీ.